ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. అమరావతిలో రైతులు భగ్గుమంటున్నారు. కారణాలేంటి? అమరావతి ప్రాంతంలోని రైతులంతా కూడాను అమరావతి నగర నిర్మాణం కోసం, రాజధాని నిర్మాణం కోసం సుమారు 33,000 ఎకరాలు పట్టా భూములు ఇచ్చారు. మరో 15,000 ఎకరాలు ప్రభుత్వ భూములు కలిపి మొత్తంగా 55,000 ఎకరాల వరకు ప్రభుత్వము అమరావతి నగర నిర్మాణం కోసం కేటాయించింది. ఈ మేరకు ప్లాట్లు పెట్టింది. ప్లాట్లను దాదాపు ఒక 95% వరకు రైతులకు కేటాయించారు. అయితే మరొక 5% భూములు చాలామంది రైతులు ఇవ్వలేదు అమరావతికి. కారణం ఏంటంటే వాళ్ళు ఒక మాట కోరుతున్నారు, ల్యాండ్ పూలింగ్ కింద మేము ఇయ్యము, ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకోండి. మీరు ల్యాండ్ అక్విజిషన్ కింద కేంద్ర ప్రభుత్వము చెప్పినటువంటి చట్ట నిబంధనలు ఏమున్నాయో ఆ నిబంధనల ప్రకారం మాకు పరిహారం ఇవ్వండి, లేదా బహిరంగ మార్కెట్లో ఇప్పుడు మా భూముల వాల్యూ ఎంత ఉందో అంత వేసి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దీనికి మంత్రి నారాయణ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ అంగీకరించట్లేదు. ఇటీవల ఉండవల్లిలో జరిగినటువంటి గ్రామ సభలో రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తూ చాలామంది మేము ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు భరోసా ఇస్తూ నేను మీ వెనక ఉంటాను, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ భూములు మీకు ఇచ్చేస్తాం, ఇప్పుడైనా మీ తరఫున మేము పోరాటానికి రెడీగా ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చేసేసి నినాదాలు చేస్తూ అమరావతిలో అంటే సిఆర్డిఏ అధికారుల నిర్లక్ష్యము లేదా వాళ్ళ దాష్టికాన్ని వ్యతిరేకిస్తూ రైతులు పూర్తి స్థాయిలో మా భూములు ఇచ్చేది లేదు, మీరు ఏం చేస్తారో చేయండి, మేము చావటానికైనా సిద్ధమని చెప్తున్నారు. పెనుమాక, ఉండవల్లి, అదేవిధంగా ఎర్రబాలెం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు పూర్తి స్థాయిలో భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వము ఇప్పటికైతే కొంతమంది మీద కేసులు కూడా నమోదు చేసింది. పోలీసులు ఏ చిన్న యాజిటేషన్ జరిగినా అమరావతి ప్రాంతంలో వెంటనే పోలీసులు వస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. మేము మా కుటుంబాలను, పిల్లలను, కుటుంబ సభ్యులను పక్కన పెట్టి రాజధాని కోసం, రాష్ట్ర ప్రజల కోసం మా భూములు త్యాగం చేశాం, చాలామందిమి ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అయినా కూడా మా మీద కేసులు పెట్టి మాకు లేనిపోని సమస్యలు ఈ ప్రభుత్వం సృష్టిస్తుంది, ఇలా చేస్తే మేము మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి రాజధాని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే గోదావరి పుష్కరాలు మరో సంవత్సరంలో జరగబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాల కోసం పుష్కర ఘాట్లను బాగు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుష్కర ఘాట్ల బాగు చేసే కార్యక్రమంపై ఒక సమీక్ష నిర్వహించారు రాజమండ్రిలో. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వాళ్ళతో కూడా మాట్లాడాడు, అధికారులతో కూడా ఒక ప్రత్యేక సమీక్ష చేశాడు. ఈ సమీక్షలో ఆయనకు ప్రధానంగా వచ్చిన సమస్యలు ఏంటంటే కాలుష్యం, అక్కడ ఉన్న పరిశ్రమల నుంచి విపరీతంగా కాలుష్యం గోదావరి నదిలోకి పోతూ ఉంది. ఆ నది కాలుష్యం ఇది కలుషితమైపోతూ ఉంది. రేపొద్దున వచ్చిన భక్తులంతా కూడాను గోదావరి నదిలో పుణ్యస్థానాలు చేయాలంటే ఆ మురుగు నీళ్ళల్లో మునగాల, ఏంటి ఈ విషయం, దీన్ని తేల్చండి అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అధికారులకు. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. ఇంతలో ఒక పుష్కర ఘాటుకు దేవాన్సు పేరును, అంటే నారా లోకేష్ గారి కుమారుడు చంద్రబాబు నాయుడు గారి మనుమడైనటువంటి నారా దేవాన్సు పేరును ఒక పుష్కర ఘాటుకు పెడుతూ అక్కడి లోకల్ ఎమ్మెల్యే అత్యుత్సాహం చూపించారు. సీతానగరం మండలము ముని కోడలి పుష్కర ఘాట్, ఈ ఘాటుకు దేవాన్స్ పేరును ఖరారు చేస్తూ అక్కడ ఒక బోర్డు పెట్టేసేసి ఇక అంటే ఎంత స్వామి భక్తి అంటే ఒక చిన్న పిల్లవాడు, ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, చంద్రబాబు నాయుడు సరే ఆ పార్టీని నడుపుతున్నాడు, ఆయన కుమారుడు ఇప్పుడు ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి కొంత పార్టీ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు, ఇదంతా ఓకే. కానీ దేవాన్స్కు పట్టుమని 10 ఏళ్ళు ఆయన రాజకీయ నాయకుడు కాదు,
రాజకీయాలతో సంబంధం లేదు. అట్లాంటిది తెలుగుదేశం పార్టీ మహాసభలలోనే అతన్ని ఆకాశానికి ఎత్తి పొగడ్తల్లో ముంచెత్తారు. అసలు ఎన్టీ రామారావు ఫేసు దేవాన్స్కి వచ్చిందని చెప్పారు. అట్లా ఈ ప్రాపగండ అంటే దేవాన్స్ పేరు పెట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ వాళ్ళ ప్రాపగండ పొందవచ్చు, వాళ్ళ అభిమానం పొందవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరాం ఆయన ఈ పేరును ఖరారు చేశారు. దీంతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. సోషల్ మీడియా అంతా కూడాను దేవాన్స్ పేరు పెట్టారు పుష్కర ఘాటుకు అని చెప్పేసి రావడంతో ఇదేంటని చెప్పేసి తేరుకున్నటువంటి లోకేష్ ఇది సరైన పద్ధతి కాదు, దేవాన్స్ పేరు ఎలా పెడతారు మీరు, అది నాకు అభ్యంతరకరం, ఇమ్మీడియట్గా ఆ పేరును తొలగించండి అని చెప్పారు. అధికారులు కొంత విచారణ జరిపి లేదు ఇది పుష్కర ఘాటుకు ఇంతకుముందే దేవాన్స్ పేరు ఉంది, అందువల్ల మేమేమి దాన్ని తొలగించలేదు, అలాగే ఉంచామని అధికారులు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి కూడా లోకేష్ అంగీకరించలేదు. వెంటనే తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఎప్పుడైతే తొలగించాలని చెప్పేసి అన్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే అలా ఎట్లా పెడతారు, ఇమ్మీడియట్గా ఆ పేరు తీసేయండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరే, మొత్తం మీద అధికారులు ఆ పేరును తీసేసేసి సప్తగిరి ఘాట్ అని చెప్పేసి ఆ ఘాటుకు ఒక పేరు పెట్టారు. అంటే ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ నాయకుడి ప్రాపగండ పొందడానికి ఏ విధమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటిది ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ జూన్ నెలలో ప్రతి జూన్ నెలలో కూడాను తల్లికి వందనం పేరుతోటి ప్రభుత్వము చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు ఇస్తోంది. సంవత్సరానికి 15,000 రూపాయలు అన్ని విభాగాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది వాళ్ళ చదువు కోసం. ఈ మొత్తాన్ని అంటే గత సంవత్సరం జూన్ 12వ తేదీన అందజేశారు. ఈ సంవత్సరం కూడా అలాగే అందజేయడానికి తగిన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. అట్లాగనే 42 లక్షల కుటుంబాలు అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నాయి. ఇన్ని కుటుంబాలు మొత్తం 8,745 కోట్లు ఈ పథకం కింద ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతోంది. అయితే విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు ఈ అమౌంట్ కూడా పెరుగుతుంది, లేదా విద్యార్థుల సంఖ్య తగ్గినప్పుడు ఇచ్చే ఆర్థిక సహాయం కూడా తగ్గుతుంది. ఈ ఏడాదికి మొత్తంగా తల్లికి వందనం పథకం అమలు కాబోతుంది. ఈ జూన్ నెలలో తేదీ ఎప్పుడనేది ప్రభుత్వం ప్రకటించేందుకు సిద్ధమైపోయింది. అందుకు సంబంధించిన కార్యాచరణ అంతా కూడాను రూపొందించింది.